అబద్ధాలు ఆడినోడికి ఎలాంటి శిక్ష లేదు, తప్పుడు కూతలు కూసినోడికి ఎలాంటి శిక్ష లేదు, మందు అమ్మడానికి టెండర్లు పిలిచినోడికి ఎలాంటి శిక్ష లేదు, ఉచిత హామీలు ఇచ్చినోడికి ఎలాంటి శిక్ష లేదు, ఎలాంటి పారదర్శకత లేదు, ఇప్పటికీ కూడా వాడికి ఎలాంటి శిక్ష లేదు. ప్రజలారా మంచిగా ఆలోచన చేయండి, మీ బ్రతుకులు ఆగమాగం చేసుకోకండి. సుధాకర్ తలారి రాసుకొచ్చిండు. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా హామీలు ఏదైతే ఉందో విపరీతమైన వాళ్ళు ఇష్టం వచ్చినట్టు హామీలు అన్నట్టు, అంటే అవి నెరవేరుతాయో లేదో తెలియదు, కానీ వాళ్ళు ప్రజలు ఓట్లు వేసుకోవడానికి ప్రజలు వాళ్ళ వైపు తిప్పుకోవడానికి మాత్రము పార్టీలు మాత్రము విపరీతమైన ప్రయత్నం చేస్తూ ఉంటాయి. వాటిలో భాగంగానే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా ఒకటి 50% రాయితీ ఇస్తూ ఉన్నారో ఈ చలాన్ల విషయంలో చాలామంది కూడా 1-2 ఉంటే వదిలేస్తారు, కానీ 10-5 ఉంటే మాత్రము బండాపి కట్టదాకా వదిలిపెట్టలేని పరిస్థితి అనమాట. సో అట్లా ఇప్పుడు ఆటోమేటిక్గా ఎవరైనా చలాన్ కట్టకపోతే ఆటోమేటిక్గా బ్యాంక్ అకౌంట్కు లింక్ చేసి కట్టే విధంగా చేసిన ఏదైతే వ్యాఖ్యలు ఉన్నాయో దాని మీద తీవ్ర దుమారాన్ని అయితే రేపుతూ ఉన్నాయి. మరి ప్రజలు కూడా దాని మీద ఏమన్నా వ్యతిరేకిస్తారా, లేదంటే ప్రభుత్వం నుంచి పునరాలోచనలు చేసి దీన్ని మళ్ళీ అంటే ఇంకా చేయలేదు చేస్తామని అయితే చర్చ అయితే ముందు పెట్టారు, అట్లా ముందుకు తీసుకెళ్తారా లేదంటే ఆపేస్తారా అని చెప్పేసి మాత్రము మనం కూడా ఒకసారి వేచి చూద్దాం. కానీ అట్లా చేస్తే మాత్రం ప్రజలు ఊరుకునే తిరగబడే అంటే ప్రజలు ధర్నాలు కానీ రాస్తారోకలు కానీ ఇట్లా చేసే తిరగబడే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు, ప్రభుత్వం మీద వ్యతిరేకత తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు.